మీ తాకట్టు బంగారాన్ని విడిపించిన 30 నిమిషాల్లో క్యాష్ ఇవ్వబడును. కొమ్మూరి గోల్డ్. అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం గ్రాండ్ ఓపెనింగ్ ముగిసింది. అయితే అల్లూరి సీతారామరాజు పేరు పెట్టి అల్లూరి సీతారామరాజు విగ్రహం లేకుండా ఓపెనింగ్ అయిందే అని చాలామంది బాధపడుతున్నారు. కానీ జిఎంఆర్ గ్రూప్ అధినేత జిఎంఆర్ అంటే గ్రంథి మల్లికార్జునరావు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నెల 17వ తేదీన కమర్షియల్ ఫ్లైట్ ల్యాండింగ్ స్టార్ట్ అయ్యేటువంటి క్రమంలోనే అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని భోగాపురం ఎయిర్పోర్ట్ ముందర ఓపెన్ చేయబోతున్నట్టుగా ప్రకటించారు. అసలు అల్లూరి సీతారామరాజు అనగానే ఒక మన్యం వీరుడు, ఒక ఉత్ప్రేరకంలాగా ప్రతి ఒక్కరిలో కూడా స్వాతంత్ర కాంక్షని రగిలించినటువంటి యోధుడు. ఎలాంటి విగ్రహం పెడతారు అనేటువంటి ఆలోచన చాలా మందిలో ఉంది. సో దానికి సమాధానమే ఈ వీడియో అనమాట. అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని సాధారణంగా ఏంటంటే నిలబడిన అల్లూరి సీతారామరాజు, ధనుర్బాణాలు ధరించి ఉన్నటువంటి అల్లూరి సీతారామరాజుని మనం చూస్తాం. గతంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2024లో భీమవరంలో ఒక విగ్రహాన్ని ఆవిష్కరించారు. దాదాపు 15,000 టన్నుల బరువు 15,000 కిలోల బరువు ఉండేటువంటి అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని తయారు చేశారు. సో ఇక్కడ డిఫరెంట్గా ఎలా ఉంటుంది అనేటువంటి వాళ్ళకి ఇది ఆకాశంలో దూసుకుపోయేటువంటి విమానానికి బాణానికి పెద్దగా తేడా లేదన్నట్టుగా ఈ డిజైన్ని రూపొందించారు. సో ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వచ్చినటువంటి తరుణంలో కమర్షియల్ ఆపరేషన్స్ మొదలవుతున్నటువంటి తరుణంలో ఈ విగ్రహాన్ని ఆగస్టు 17, 2026న ప్రారంభించబోతున్నట్టుగా జిఎంఆర్ గ్రూపు తెలియజేసింది. అసలు ఎయిర్పోర్ట్ లుక్ అండ్ ఫీల్ ఒకసారి మనం గమనించి చూస్తే కనుక ఈ దృశ్యాలు ఇవన్నీ ఒక వైభవానికి సంకేతంగా కనిపిస్తాయి. ఉత్తరాంధ్ర, రైజ్ ఆఫ్ ఉత్తరాంధ్ర అని చెప్పడానికి ఆంధ్రప్రదేశ్కి గేట్వే, ఈస్ట్ గేట్వే అని చెప్తున్నారు కదా. ఆ రేంజ్లో డిజైన్ చేయడంలో సక్సెస్ అయ్యారు రాష్ట్ర ప్రభుత్వం కానీ, అలానే జిఎంఆర్ గ్రూప్ కానీ, కేంద్ర ప్రభుత్వ విమానయాన శాఖ ఇచ్చినటువంటి తోడ్పాటు కానీ ఇవన్నీ కలిపి ఒక అద్భుతమైనటువంటి ఎయిర్పోర్ట్ని ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరించింది. ఒక భారీ విమానాశ్రయం ఇది. సో ఇక్కడికి వచ్చేటువంటి అతిథులు కూడా రాబోయేటువంటి రోజుల్లో అద్భుతాలు సృష్టించేటువంటి అతిథులు వస్తారు. ఎందుకంటే గూగుల్ డేటా సెంటర్ దగ్గర నుంచి ప్రపంచ స్థాయి ప్రఖ్యాత సంస్థలన్నీ కూడా 2 లక్షల కోట్ల రూపాయల ఇనాగరేషన్స్ని నేనే చేశాను అని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సగర్వంగా చెప్పారు. ఈ 2 ఏళ్లలో జరిగినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీ అనమాట. సో దానికి ఒక అద్భుతమైన సంకేతంగా ఈ ఎయిర్పోర్టు నిలబడబోతుంది. ఈ ఎయిర్పోర్ట్కి ఆ గౌరవాన్ని, గర్వాన్ని తీసుకొచ్చేటువంటి స్థాయిలో జిఎంఆర్ గ్రూప్ ప్రత్యేకంగా తమ ఇంటర్నల్ స్కల్ప్చర్ అంటే శిల్పుల చేత ఈ డిజైనింగ్ చేసింది. మొత్తం ఒక గ్రీన్ బెల్ట్తో కూడినటువంటి వ్యవస్థ మీద బస్ట్ సైజ్ అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని, మొత్తం గ్రీన్ అనమాట, ఇదంతా గార్డెన్. ఆ గార్డెన్ని ఒక అద్భుతమైన నక్షత్ర ఆకారంలో తయారు చేస్తారు. రకరకాల రంగులతో కూడినటువంటి నక్షత్ర పుష్పాలు కానీ లేదా ఆకులు కానీ ఇవన్నీ కూడా గ్రీన్, ఎల్లో, రెడ్ ఇవన్నిటితో కూడినటువంటి డిజైన్ అనమాట. సో విల్లు ఎక్కుపెట్టి ఆకాశంలో గురిపెడుతున్నటువంటి అల్లూరి సీతారామరాజు బస్ట్ సైజ్ విగ్రహాన్ని మనం ఇక్కడ చూసేటువంటి అవకాశం వస్తుంది. దీనికి ఆల్మోస్ట్ పనులు కూడా ఫినిషింగ్ స్టేజ్కి వచ్చినాయి. ఎందుకంటే ఇది అంతా రెడీ అయిన తర్వాత చివరి నిమిషంలో టేకప్ చేసినటువంటి యాక్టివిటీ కాబట్టి దానికి సంబంధించినటువంటి నమూనా ఇప్పుడు వార్ ఫుడ్ బేసిస్లో చేస్తున్నారు. ఇంకా 15 రోజుల సమయం ఉంది కాబట్టి కంప్లీట్ డిజైనింగ్ అంతా కూడా మామూలుగా అయితే మనం అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని కానీ ఏదో ఈ స్టైల్లో మనం ఎక్స్పెక్ట్ చేస్తాం, ఒక నిలబడిన విగ్రహం, బాణాన్ని పట్టుకున్నటువంటి విగ్రహం. కానీ అలా కాకుండా వచ్చేటువంటి జనరేషన్స్కి ఒక ఇన్స్పైరింగ్ అండ్ మోటివేషనల్ లుక్లో ఉండాలని చెప్పని ప్రత్యేకంగా ఈ విగ్రహాన్ని జిఎంఆర్ గ్రూపు వాళ్ళ టీం చేత డిజైన్ చేయించింది. ఒక నక్షత్ర ఆకారంలో ఉండేటువంటి పుష్పరేఖల పైన అల్లూరి సీతారామరాజుని అద్భుతంగా ఆవిష్కరించబోతున్నారు. ఇక మీదట భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటువంటి వాళ్ళు లోపల ఇండోర్ ప్లాంటేషన్స్తో కనిపించేటువంటి గ్రీనరీ బ్యూటీతో పాటు ఈ ఎయిర్పోర్ట్ సౌందర్యాన్ని, తెలుగు అలానే ఉత్తరాంధ్ర కళల వైభవాన్ని చూడడంతో పాటు అల్లూరి సీతారామరాజు గర్వాన్ని కూడా సగర్వంగా చూసేటువంటి అవకాశం దక్కుతుంది.